హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంటీ కిచెన్స్. ఈరోజు మన ఎస్ఎంటీ కిచెన్లో చికెన్ హలీం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చికెన్ హలీం కోసం నేను 1/2 kg చికెన్ తీసుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పెరుగు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఇట్లా మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 ఇంచ్ దాల్చినీ చెక్క, 1 స్టార్ అనైస్, 1 ఇంచ్ దాల్చినీ చెక్క, 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. తర్వాత పప్పులు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ బియ్యం, 2 to 3 స్పూన్స్ ఓట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 పెద్ద ఇలాచి, 1/2 కప్ దొడ్డు రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకొని చల్లార్చుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్, ఒక 5-6 పచ్చిమిర్చి వేసి ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒక 1 to 2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ వాటర్ ఇలా వంపేసుకొని చికెన్ని ఇలా పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి వాటర్ మరిగించుకోవాలి. ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ అందులో వేసి ఉడికించుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెడితే అడుగంటితే అస్సలు బాగోదు. కొంచెం గట్టిగా పడ్డాక మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఇలా పప్పు గుత్తితో మిక్స్ చేసుకుంటూ స్లో ఫ్లేమ్లో చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చిక్కబడ్డాక చివరిగా దించే ముందు 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసే ముందు పైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు పలుకులు వేసుకొని సర్వ్ చేసుకోవడమే.